నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలగంపూడి గ్రామంలో 55 లక్షలతో చేపట్టనున్న జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టీకరణ. గుంటూరులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీ అధినేత జగన్ కు ఆయన అనుచరులకు నచ్చడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విశాఖ ఎంపీ శ్రీభరత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు వైసీపీ నేతలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో యలమంచలి మండలానికి తాగునీటి అభివృద్ధి పనులకు సంబంధించి రద్దయిన జలజీవన్ మిషన్ నిధులు 35 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తీసుకొచ్చానని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో 55 లక్షల రూపాయలతో చేపట్టనున్న జలజీవన్ మిషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు తాగునీటి సమస్యను మహిళలు ప్రస్తావించారని, కుళాయిల ద్వారా వచ్చే నీరు మొక్కలకు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవాల్సి వస్తుందని, అన్నం వండడానికి రంగు మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జలజీవన్ మిషన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించి వాస్తవంగా 2024కి జలజీవన్ మిషన్ నిధులు మరి పూర్తయ్యేటువంటి పరిస్థితులు దేశంలో ఉండగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలజీవన్ మిషన్ నిధుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. గత 4-5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ నిధులన్నిటి కూడా ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పటికీ గ్రామాలన్నీ కూడా త్రాగునీరు సమస్యతో అలమటిస్తున్నారని నరేంద్ర మోడీ గారితో చెప్పి ఆ యొక్క జలజీవన్ మిషన్ నిధులను 2027 వరకు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారిని ఒప్పించడంతో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జలజీవన్ మిషన్ నిధుల్ని ఈరోజు మళ్ళీ మనం పని చేసుకోగలుగుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే యలమంచిలి మండలంలో 35 కోట్ల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాం ఈ మండలానికి. దురదృష్టవశాత్తు ఆ పనులు ప్రారంభం కానిటువంటి స్థితిలో ఆ పనులు కూడా రద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంటే యలమంచిలి మండలం మాకు చాలా ఇంపార్టెంట్ మండలం. మళ్ళీ నేను ఏదైతే ఈ యొక్క శాఖ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా స్వయంగా కలిసి ఆయన ఓఎస్డీ తోటి, ఆయన సెక్రటరీ తోటి, పంచాయతీరాజ్ కమిషనర్ తోటి పదే తిరిగి ఎక్కడా లేనిటువంటి విధంగా రద్దయిపోయినటువంటి మండల జలజీవన్ మిషన్ నిధులను కూడా మళ్ళీ కేబినెట్ మీటింగ్ లో పెట్టుకుని ఆమోదింపజేసుకున్నాం. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆ యలమంచిలి మండలానికి ఆ 35 కోట్ల రూపాయలు, ఈ రోజు ఈ కలగంపూడి గ్రామానికి మళ్ళీ 55 లక్షల రూపాయలు తేగలిగామని అంటే ఈ మండలం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధికి, ఈ మండలాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోను కూడా ముందు వరుసలో ఉంచాలనేటువంటి నా యొక్క కార్యాచరణకి ఈ రోజు ఇక ప్రతిఫలం ఈ రోజు ఈ యొక్క నిధులు మళ్ళీ పునరుద్ధరించడం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను. గుంటూరు నగరానికి మణిహారంగా నిలవనున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మున్సిపల్ మేయర్, కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, మిర్చి యార్డు వద్ద శంకర్ విలాస్ పనులు డిసెంబర్ 15వ తేదీ నాటికి ప్రభుత్వ ఆసుపత్రి వైపు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. శంకర్ విలాస్ బ్రాడీపేట వైపు పనులు మందుగుడిగా సాగుతున్నాయని, దానిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని ఆయన తెలియజేశారు. గుంటూరులో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో రొటీన్ రివ్యూలో పార్ట్ ఇది. పొద్దున ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ చూసి వచ్చాం. అక్కడ కూడా వర్క్ ఫాస్ట్గా ఉంది. జనవరి 1st, 2nd వీక్ కల్లా
2 పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్ళే విధంగా చేస్తూ ఉన్నారు. సో దానికి విగ్రహం కొద్దిగా అడ్డగుంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక్కి పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము. సో అది January 15th అయిపోతుంది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్గా ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇటు సైడ్ ఈ రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం కూడా December 15th జీజీ ఇటు సైడ్ December 15th కల్లా పిల్లర్స్ అన్నీ అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 3 months ఎప్పుడు లేనంత వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం, లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం, దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. అయితే అడిషనల్గా మ్యాన్ పవర్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ 1-2 ఇష్యూస్ ఉన్నాయి. రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి, మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం ఢిల్లీలో. అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది. తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి పాత్రికేయులు అందరూ కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నా. మ్యాక్సిమం మేము ట్రై చేస్తూ ఉన్నాం. మేయర్ గారు, కమిషనర్ గారు 1కి 10 సార్లు మీటింగులు పెడతా ఉన్నారు వాళ్ళతోటి. అయినా ఇంకా కొంతమంది ఇవ్వాల్సింది ఉంది. వాళ్ళకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం, అపోహలు క్రియేట్ చేయటం చేస్తూ ఉన్నారు. నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ స్థాయిలో మీరు కూడా ఏదన్నా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులకు నచ్చడం లేదని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఆరోపించారు. పేదలను పూర్తి పేదరికంలోనే ఉంచాలనేది వైసీపీ సిద్ధాంతమని విమర్శించారు. జగన్ హయాంలో పేదలకు మేలు చేసే పథకాలు తీసేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థలను తిరిగి పంపించేశారని ఆక్షేపించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే వైసీపీ నేతలకు తెలియదని ఆక్షేపించారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్డీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15వ తారీఖు మీ అందరికీ తెలుసు, సిఐఏ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు, ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్లో సైన్ అవబోతున్నాయి. అండ్ గతంలో ఎలాగైతే కూటమి ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్యలో చేశామో, ఇప్పుడు కూడా ఈ ఇన్వెస్టర్స్ అందరినీ విశాఖపట్నాన్ని ఆహ్వానించడం, దానికి తగిన అరేంజ్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున చాలా బాగా చేస్తున్నారు. నగర బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మీరు అందరూ నోటీస్ చేస్తుంటారు. దాంట్లో కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పండి, ఏదైనా కరెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని మీద కూడా నేను ప్రధానంగా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ డబ్బు మనం ఏదో పైన మేకప్ లాగా కాకుండా మనం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి ఈ సమ్మిట్ తర్వాత కూడా నగరంలో ఉన్న సిటిజన్స్కి పనికొచ్చే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మీరు చూస్తే రౌండ్ అబౌట్ సర్కిల్స్, ఎక్కడైనా రోడ్ రిపేర్లు ఉంటే ఆ విధంగానే చేయడం జరుగుతుంది. కొంతవరకు ఏ ఈవెంట్ చేసినా సరే, ఇప్పుడు మీరు కూడా ఈవెంట్ చేస్తే ఫ్లవర్స్ కొంటారు, ఆ ఫ్లవర్స్ 4 రోజుల తర్వాత వాడగలుగుతామంటే వాడలేము. సో దట్స్ ఓకే. అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇందులో సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇవాళ నరెట్కో వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ సమ్మిట్ పెడుతున్నారు. ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇల్లులు కొనాలి, వాళ్ళకి లైఫ్ స్టైల్ ఉండాలి, దాని గురించి కూడా ఇక్కడ అవకాశాలు ఏంటి అని అందరికీ చూపించడము. అది కాకుండా ఇక్కడ టూరిజం పొటెన్షియల్ ఏంటి అని వచ్చిన ఇన్వెస్టర్స్ అది కూడా చూపించాలనే ఒక ఆలోచన. అన్ని రకాలుగా ఉన్నాయి. చాలా కష్టపడి వాళ్ళ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ పనిచేస్తున్నారు. మీరు చూశారు, గతంలో నారా లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఆస్ట్రేలియాకి వెళ్ళడము, దాని తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు UAEకి వెళ్ళడము, లండన్కి వెళ్ళడము, దాంతోపాటు ఇండస్ట్రీస్ మినిస్టరు, మిగతా వాళ్ళందరూ సంబంధించిన ఆఫీసర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేయడం. దాంట్లో కొన్ని ఈ సమ్మిట్లో వస్తాయి, కొన్ని భవిష్యత్తులో వస్తాయి. అండ్ ప్రధానంగా ఈసారి ఫోకస్ ఏంటి అంటే MOUలు 1 step, బట్ దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ని క్యాబినెట్ క్లియర్ చేయడము, ల్యాండ్ అలొకేట్ చేయడము, సబ్సిడీస్ ఫైనలైజ్ చేయడము, ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యి ఈ
5 year టర్మ్ అంటే 1.5 year అయిపోయింది. 3.5 ఏళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయి ఆపరేషనల్ అవ్వాలనేది మా గోల్. అందుకే మీరు చూస్తే ఈ సిఐఏ సమ్మిట్ అయ్యే ముందే ఈ 15 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 17 నెలల్లో ఆల్మోస్ట్ 9 lakh crores ఆఫ్ ప్రాజెక్ట్స్ క్యాబినెట్ ఆల్రెడీ క్లియర్ చేసేసింది. అంటే ఎంత అడ్వాన్స్గా ఉన్నారో మీరు ఊహించండి. క్యాబినెట్ క్లియర్ చేసింది అంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే ఆల్ పర్మిషన్స్, ల్యాండ్ అన్ని క్లియర్ అయితే తప్ప క్యాబినెట్ క్లియర్ చేయదు. ఆయన చాలా దగ్గర గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ సోలార్ది కొన్ని ఏరియాస్లో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. అండ్ ఇక్కడ మనకి ఈ 2-3 రోజుల్లో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చాలా ఉండబోతున్నాయి. అవి మీరే చూడబోతున్నారు. సో మా తరపు నుంచి పూర్తి సపోర్టు మేము ఇస్తాము. విశాఖపట్నంలో ప్రధానంగా ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ దానికి మొన్నే రాయేజా కూడా క్యాబినెట్లో క్లియర్ చేశారు. రేపు జరగబోయే క్యాబినెట్లో కూడా ఇంకో పెద్ద ఐటీ కంపెనీ కూడా క్లియర్ చేయబోతున్నారని లోకేష్ గారు మొన్నే మీడియా అంటే మేము పట్నా బీహార్కి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా వాళ్ళతో చెప్పడం జరిగింది. సో ఎదురు చూస్తున్నాము. మీరు కూడా ఈ సమ్మిట్కి వైడ్ స్ప్రెడ్ కవరేజ్ ఇవ్వాలని. మోందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను నిబంధనలు సడలించి తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ ఏపీ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మోందా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార పంటలకు 25,000, వాణిజ్య పంటలకు 50,000, ఉద్యానవన పంటలకు 75,000 నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై ఆనంద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెలబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తుఫాను కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అలాగే మెంతా తుఫాన్లో భాగంగా ఉపాధి కోల్పోయినటువంటి చేనేత కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిత్యావసర వస్తువుల్ని అందించడం జరిగింది. అది పూర్తి స్థాయిలో చేనేత కుటుంబాలకు అందజేయడం జరగలేదు. అలాగే జిల్లాలో వందలాది కుటుంబాలు ఇక్కడ చేనేతకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం అందనటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ రీసర్వే చేసి ఇక్కడ చేనేత కుటుంబాలకు కూడా అందనటువంటి వాళ్ళకి నిత్యావసరాలు అందించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇక్కడ మెంతా తుఫాన్లో ఒక్క భీమవరం ఉండి నియోజకవర్గాలకు సంబంధించి 46,000 ఎకరాల్లో పంట నష్టపోయింది. ఇంకా జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడు, పాలకొల్లు, నరసాపురం, ఆచంట ఇతర నియోజకవర్గాల్లో కూడా వందలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ముఖ్యంగా వరి పంట నేల కొరిగి ఇవాళ కోలుకోలేనటువంటి పరిస్థితికి తీవ్ర నష్టానికి రైతులు గురయ్యారు. ఇవాళ ఎక్కడైతే పంట నష్టపోయిందో ఈ పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి అధికారిక అంచనాల ప్రకారమే జిల్లాలో 50,000 పైన ఇవాళ వరి పంటలు కానీ, ఆహార పంటలు కానీ, వాణిజ్య పంటలు కానీ, ఉద్యానవన పంటలు కానీ నష్టపోయి ఇవాళ ఏదైతే ఆహార పంటలకు సంబంధించి ఎకరాకి 25,000 రూపాయలు, అట్లాగే వాణిజ్య పంటలకు సంబంధించి ఎకరాకి 50,000, ఉద్యాన పంటలకు సంబంధించి 75,000 రూపాయలు ఇవ్వాలని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వీళ్ళ కలెక్టర్ గారు కోరడం జరిగింది. అలాగనే వీళ్ళ రైతులకి ప్రతి రైతుకి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఆర్థిక సహాయం అందించడంతో పాటు వీళ్ళ రైతుల కన్నా వీళ్ళ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి కౌలు రైతులు కూడా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళు గుర్తించి వీళ్ళ ప్రతి కౌలు రైతు కూడా పూర్తి నష్టపరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. తక్షణమే రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం, సన్నకారు రైతులు, ఆ రైతులను ఆదుకోవాలని మేము సిపిఐగా ఈరోజు కలెక్టర్ గారికి విమానంలో ఇవ్వడం జరిగింది. అందరిని కూడా వాళ్ళు మరి నష్టపోయిన రైతులకి మరి వాళ్ళకి పారితోషికం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వెంటనే మరి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు పంటల మరి కష్టాల నుండి బయటపడతారని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.